వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వామపక్షాలు కూడా కలిసి మద్దతు ఇచ్చినప్పుడు అస్సాంలో, కేరళలో, అనేక రాష్ట్రాల్లో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ఉంది. భవన నిర్మాణ కార్మికులకే కాకుండా రాష్ట్రం అంతటా అసంఘటిత రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కార్మిక సంఘాలు పోరాటాలు చేశాయి. ఆ సందర్భంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అయ్యా అందరికీ ఇప్పుడు చేయలేము, నేను కూడా కొత్తగా ముఖ్యమంత్రి అయ్యాను కాబట్టి భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తానని చెప్పి చేయడం జరిగింది. జగన్ ఏం చెప్పాడు? మా నాన్న కన్నా మించి నేను మంచి పనులు చేస్తా, మా నాయన చేసేవన్నీ కొనసాగిస్తా అని చెప్పాడు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో ఉన్న 1400 కోట్ల రూపాయల్లో 400 కోట్లు కరోనాకు వాడడం జరిగింది. 530 కోట్ల రూపాయలు ఏమిటికి? వైఎస్ఆర్ బీమాకు మళ్లించడం జరిగింది. జీవో నెంబర్ 17 తీసుకొని వచ్చి మన యొక్క కార్మికుల కష్టము 1 కోటి రూపాయల కాంప్లెక్స్ కడితే 1,00,000 రూపాయలు కార్మికుల సంక్షేమ బోర్డుకు డబ్బులు వస్తాయి. అలా రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులు అంటే మట్టి పని కార్మికులు లేకుండా పునాది తవ్వరు, దాన్ని మొదలుకొని గౌండాలు, సెంట్రింగ్ వర్కర్లు, పెయింటర్లు, ఎలక్ట్రీషియన్లు, కార్పెంటర్లు, ఏసీ మెకానిక్లు, అలాగే వెల్డింగ్ పనిచేసే వాళ్ళు, అనేక రకాల ప్లంబర్లు, అన్ని రకాల కార్మికులు కలిసి కడితేనే ఒక భవనం ఏర్పడుతుంది. ప్రాజెక్టులు, డ్యాములు, రోడ్లు, ఇలా ఏ పని చేయాలన్నా 1 కోటి రూపాయలు పని జరిపితే 1,00,000 రూపాయలు కార్మికుల సంక్షేమ బోర్డు నిధి ఏర్పాటు చేయాలని చెప్పి చట్టం ఉంది. అలాంటి డబ్బులను ఈరోజు జగన్మోహన్ రెడ్డి దారి మళ్లించారు. జీవో నెంబర్ 17 తీసుకొచ్చి కార్మికుల డబ్బులన్నీ పక్కకు మళ్లించారు. దీన్ని కార్మిక సంఘాలుగా, ఎర్రజెండా కార్మిక సంఘాలుగా వ్యతిరేకిస్తున్నాయి. ఏ డబ్బులైతే తీసుకున్నారో ఆ డబ్బులు వెంటనే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుకు జమ చేయాలని చెప్పి ఈరోజు కార్మిక సంఘాలన్నీ కూడా పోరాటాలు చేస్తున్నాయి. ఎమ్మెల్యే ఇళ్ళ దగ్గర పోరాటాలు చేశాం. నిన్నగాక మొన్న మంత్రులు గుమ్మనూరు జయరాముడు ఆలూరులో, డోన్లో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఇంటి దగ్గర కూడా ఆందోళన చేపట్టడం జరిగింది. కలెక్టర్ ఆఫీస్ దగ్గర, చలో విజయవాడ, అనేక పోరాటాలు చేస్తున్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీ అందరి తరఫున కార్మిక సోదరులారా, మీ అందరి తరఫున ముఖ్యమంత్రి గారికి చెప్తున్నాము, నాయన ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ఇట్లా చంద్రన్న బీమాకి డబ్బులు తీసుకెళ్లాడు, కార్మిక శాఖకు డబ్బులు మళ్ళీ ఇచ్చాడు, మా డబ్బులు కొల్లగొట్టారు కాబట్టి చంద్రబాబును కార్మికులందరూ కలిసి ఇంటికి పంపించాము, నీవు కూడా అదే పని చేస్తున్నావు, ఖబర్దార్. ఆ డబ్బులు గాన నువ్వు జమ చేయకపోతే, 1,400 కోట్ల రూపాయలు జమ చేయకపోతే రేపు 26 సమ్మెనే కాదు, రాబోయే కాలంలో ఏ ఎన్నికలు జరిగినా నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఓట్లేస్తారని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఎవరిచ్చారు మీకు అధికారం? మీ నాన్న పెట్టిన బోర్డును నువ్వు తూట్లు పడుస్తున్నావు, ఇది న్యాయం కాదని చెప్పి మేము పోరాడుతున్నాం. అయ్యా జనవరి నుంచి ఇసుక కొత్త విధానం అని చెప్పి ఇసుకను వ్యాపార పరంగా మార్చావే. చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఫ్రీగా పెడితే బయట అమ్ముకునేవాడు, నీవు రాష్ట్రంలో అమ్ముతున్నావు, బయట అమ్ముతున్నావు.